ఇయ్యాల రేపట్ల మనం ఫేమస్ కావాలంటే ఏం కావాలి? ఒకటి భయం అని ఉండాలి, రెండోది భక్తి అని ఉండాలి. ఇగో గీ బాబా దగ్గర భక్తి ఉన్నది. ఆ భక్తి ఎంతటువంటి భక్తి అంటే ఆయన దర్గాకు పోయినప్పుడు కర్బాల బాబా అవుతాడు. మళ్ళా ఇటు దుర్గాలయానికి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో బాబా అవుతాడు. అబ్బో మామూలు లలిత కళలు అవి. మళ్ళీ పైసలు తీసుకొని మీకు పిల్లలు పుట్టిస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పని మస్తు వేషాలు వేసిండట. అబ్బా గంత మస్తు వేషాలు వేసినప్పుడు గిరాకు ఉండదు అనులే. గిరాకు కూడా బాగానే ఉన్నదట. మరి ఎందుకు దొరికిపోయిండు దొంగ అంటే మరి దొరకడా? ఇట్లాంటి లలిత కళలు ప్రదర్శించినప్పుడు దొరకడా? ఒకళ్ళ దగ్గర 80,000 తీసుకొని పిల్లలు పుట్టిస్తా అని ఇప్పటి వరకు వీడియో సక్సెస్ కాలేదట. మరి వీని కూడా ఒకసారి దవాఖానలో చూపిస్తే బాగుండే. బోలే బోలే అనుకుంటా బోలే బాబా తతంగం చూడుండ్రి బయట పడ్డది. జైతాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం బర్తిపూర్ ఊర్లే. ఇక నేను బోలే బాబాను అని చెప్పి మాయమాటలతోటి జనాల్ని మస్తుగా మోసిండు కర్బలా బాబా. ఇక బోలేనాథ్ కర్బల బాబా లెక్క ప్రకటించుకున్నాడు. హిందూ ముస్లిం భక్తుల అమాయకత్వాన్ని పెట్టువాడిగా మార్చుకున్నాడు. పుల్లు పైసలున్న భక్తుల్ని ఆసరగా చేసుకున్నాడు. ఇంకేంది పుల్లు పైసలతోటి ఓ కోట లెక్క మొత్తము ఈయన పెద్ద బాబా లెక్క అందరినీ నమ్మించుకుంటా ఇక మస్తుగానే అయిండు. ఆఖరికత్తే అసలు భాగోతం బయటపడ్డది. ఇక పిలగాన్లు లేకపోతే పిలగాన్లు, ఇంట్లో సమస్యలుంటే ఇంటి సమస్యల కోసమని ఆయన దగ్గరికి వచ్చే ఖరీదైన అమాయకుల్ని బుట్టలేసుకొని బురుడి కొట్టించిండట. మంత్రాలు తంత్రాలు తావీజులనే పేర్లతోటి అమాయకుల్ని వలలేసుకొని ఇక కోట్ల రూపాయలతోటి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఇక ఇవన్నీ ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు గిట్లా చేసిండని. ఖానాపురం, నిర్మలు, ఆర్మూరు, బీంగలు, కుక్కునూరు నుంచి చెప్పుకుంటా పోతే ఆడి దిక్కు మొత్తం బాబాకు భక్తులు పుల్లుగున్నారట. బర్తిపూర్లో ఒక బాబా మీకు న్యాయం జరిపిస్తాడు, సంతానం కలిగిన వాళ్ళకి ఎంతో మందికి సంతానం కలిగిందని నమ్మబలుపుతూ ₹1,00,000 డిమాండ్ చేసి మేము అంతగానం కావు ఇంతగానం కావని ప్రాధాయపడడంతో 40,000 రూపాయలు 2 సార్లుగా 80,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. మా పనులు మాత్రం మేము కాలేవు. అంటే ఈ యొక్క 80,000 రూపాయలు నేను మోసపోయినా కాబట్టి మెట్పల్లి పోలీస్ స్టేషన్లో నాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. శుక్రవారం దర్గా కాడ పూనకాలు, సోమవారం దుర్గమ్మ కాడ పూజలు. హిందూ ముస్లిం భక్తులందరూ అమాయకత్వాన్ని ఇక ఆసరగా చేసుకొని గిట్లాగం చేస్తురని ఫుల్లుగా గరమైతుర్రు ముచ్చట ఎరకైనోళ్ళు. ఇక గిసొంటి లెక్కలే కాదు బాబాకు ఇంకా పిసపిస ఆలోచనలు సుతున్నాయట. ఇక ఏవో ఈడియోలు సుత బయటపడ్డాయని చెప్పి ముచ్చట ఎరకవుడితోటి ముక్కు మీద ఏలేసుకుంటురు పబ్లిక్ అంతా. గిట్లనే నువ్వు వద్దిగానే మంచి జరుగుతుందని చెప్పి 2 దంపతులు పోయినరట నువ్వుల సంతానం కావాలి అని. పూజ సామాన్కు 40,000 ఖర్చు అవుతుందని చెప్పుడుతోటి కడుబండు కంటే పైసలు ఎక్కనా అని చెప్పి ఇక పైసలు సుతిచ్చిండట. సంవత్సరమైనా ఏది లేదట. ఇక 80,000 దాకా ఖర్చు చేసిండట. ఇక మోసపోయినామని తెలుసుకొని పోలీస్ టౌన్కు పోయి ఫిర్యాదు చేసిండట గాళ్ళు. ఏందా అని ఎంకులాడితే గిట్ల షిట్ అంతా కదలత్తుందట బయటకు.